జై శ్రీకృష్ణ. కృష్ణ ధర్మ పరిషత్ ఏమిటిది? ఎందుకిది? ద్వాపర యుగాంతంలో గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. అడిగో, ఆ అర్జునుడే ఇప్పుడు మన అభిషేక్ గౌడ్ గారిని ఆవహించి ప్రారంభింపచేశాడు కృష్ణ ధర్మ పరిషత్. ఇది ఆయన ఎక్కుపెట్టిన గాంధీవం. మనమందరం కలిసి చెయ్యాల్సిన కురుక్షేత్ర సంగ్రామం. మాది కృష్ణ ధర్మ పరిషత్. మంచికి మంచి, చెడుకు చెడు. ధర్మో రక్షతి రక్షిత అని నమ్మే వ్యక్తులం మేము. సుఖ దుఃఖే సమేకృత్వా లాభో జయా జయో తతో యుద్ధాయ యుజ్జస్వ నైవం పాపమావప్స్యాసి. కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టులు, ప్రాంతీయ కుల కుటుంబ పార్టీల వరకు, జిహాదీలు మొదలు పాకీ చైనా సైన్యాల వరకు మన శత్రువులందరూ ఏకమయ్యారు. సనాతన ధర్మ వ్యతిరేక పద్మవ్యూహాన్ని పన్నారు. దాన్ని ఛేదించటమే కృష్ణ ధర్మ పరిషత్ కృత కర్తవ్యం. 500 ఏళ్ళు మనం కన్ఫ్యూజ్ చేసిర్రు. ఎంత ఇబ్బంది పెట్టిర్రు, ఎంత మందిని బలి తీసుకున్నారు. ఈ బలి తీసుకున్న ప్రతి నా కొడుకు గుండెలు అదిరిపోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటికే 5000 ఏళ్ల కంటే ఇంకా ముందు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అర్జునుడు యుద్ధం చెయ్యనన్నాడు. ప్రాణాలు తీయటం పాపమన్నాడు. ఏడ్చాడు, భయపడ్డాడు, ధనస్సు వదిలేసి కూలబడ్డాడు. అదిగో అప్పుడు శ్రీకృష్ణుడు గీతని బోధించాడు. అది విన్న అర్జునుడు ఏం చేశాడు? భీకరంగా యుద్ధం చేశాడు. అందుకే ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అర్జునుడు ఆ రోజు యుద్ధం చెయ్యకపోతే మనం ఇవాళ అర్జునుడి పేరు కూడా ఎత్తేవాళ్ళం కాదు. ప్రపంచం నీ గురించి ఇప్పుడు, ఇక ముందు 1000 ఏళ్ల తరువాత కూడా మాట్లాడుకోవాలి అంటే యుద్ధం చెయ్యాలి. అహింస అంటూ ఆయుధం వదిలేస్తే పిరికివాడివి అంటుంది సమాజం, చేతకాని దద్దమ్మవి అంటుంది భవిష్యత్ తరం. భయంతో పరిగెత్తే జింక ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. వేటాడే సింహమే రాజ్యమేలుతుంది. గీతలో భగవానుడి ఉవాచ కూడా ఇదే. 700 శ్లోకాల భగవద్గీతను ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే అందుకు తగిన పదం క్షాత్రం. ఇంకేం లేదు. నాట్యాలు, గానాలు, కవిత్వాలు, విందులు, వినోదాలు, భోజనాలు, భజనలు ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ముందు ఉండాల్సింది క్షాత్రం. అందుకే నెత్తిన నెమలి పించం పెట్టుకున్నాడు, చేతిలో పిల్లన గ్రోవిని ధరించాడు, వెనుక గోవుని కూడా నిలుపుకున్నాడు. కాని కృష్ణుడు ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు సుదర్శన చక్రం ప్రయోగించాడు. అర్జునుడికి గీతను బోధించి కురుక్షేత్ర యుద్ధపు గతినే మార్చేశాడు. సొంత బంధువులైనా సరే ధర్మమనే అగ్నిని ఆర్పేయాలని చూస్తే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, నరకాసుర, చాణుర, శిశుపాల లాంటి ఎందరినో కాల్చి బూడిద చేశాడు. అదే కృష్ణుడంటే, అదే భారతీయ క్షాత్రం అంటే. సరే, ఒకసారి అలా వెనక్కి వెళ్ళి వద్దాం. గత 1000 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? మొదట వరాహాలు వరుసగా దండెత్తి మన మీదకొచ్చాయి. ఆ తరువాత తెల్లటి నక్కలు పవిత్ర భారతదేశాన్ని చుట్టుముట్టి ఊళ్లలు వేశాయి. 1947లో మనకు విదేశీ విధర్మాల నుండి బానిసత్వ విముక్తి లభించింది. కానీ ఆ తరువాత కూడా మనల్ని 10 ఏళ్ల కిందటి దాకా ఎడారి మతాల ప్రతినిధులే పాలించారు. మన పాలకుల తోలు రంగులు మారాయి, గడ్డాలు పోయాయి, భరతమాత శత్రువుల గద్దెలు పోయాయి. కానీ 1000 ఏళ్ల నుండి కొనసాగుతున్న దోపిడీ ఆగలేదు. మనల్ని మనవారే 70 ఏళ్లుగా బానిసల్ని చేసేశారు. ఇలాంటి దౌర్భాగ్యం భరత జాతికి ఎందుకు ఎదురయ్యింది? 5000 ఏళ్ల కిందట గాంధీవం కింద పెట్టవద్దు అని కృష్ణుడు చేసిన బోధన క్రమక్రమంగా మర్చిపోవటం వల్లనే. అహింస పరమో ధర్మ అని మాత్రమే దవడలు నొప్పి పుట్టేలా అరుచుకుంటూ నేల మీద పడి పొర్లాడాము.
ధర్మహింస తదైవచ అనేది పూర్తిగా మర్చిపోయి పోరాటం మానేశాం. అంతరంగ యుద్ధం, అంతర్జాతీయ యుద్ధం రెండూ మనం చెయ్యాల్సిన చారిత్రక మేలిమలుపు ఇప్పుడు రానే వచ్చింది. అందుకే కృష్ణ ధర్మ పరిషత్ సైతం ఆనాడు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఇప్పుడు మరోమారు పూరిద్దాం రమ్మంటోంది. రండి ఇప్పుడొకసారి అలా భగవద్గీతలో జగద్గురువైన శ్రీకృష్ణుడు చెప్పిన అతి ముఖ్యమైన శ్లోకం స్మరిద్దాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్మా తే సంగోస్త్వ కర్మణి. భగవంతుడు చెప్పిన కృష్ణగీతలో ఈ శ్లోకమే మనకు అత్యంత ప్రధానం. మన బాధ్యత యుద్ధం చెయ్యటమే. దాని ఫలితం ఎలా ఉండబోతోంది ఏమో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ధర్మం కోసం రణరంగంలో కాలు మోపిన ఎవరైనా ఇప్పటి వరకు ప్రతిఫలం పొందకుండా మిగిలిపోయారా? గండ్రగొడ్డలి పట్టిన పరశురాముడు, కోదండం చేతబూనిన శ్రీరాముడు, గాంధీవధారైన అర్జునుడు, కాళింగమర్దనం చేస్తూ విషసర్పం పడగలపై నాట్యమాడిన శత్రు భయంకరుడైన బాలకృష్ణుడు అందరూ ధర్మయుద్ధంలో గెలిచిన వారే. అలెగ్జాండర్ను తిప్పికొట్టిన పురుషోత్తముడే జాతికి గుర్తుండిపోయాడు. మొరాయిస్తున్న మొఘలుల కొమ్ములు వంచిన ఛత్రపతి శివాజీయే తరతరాలకు ప్రేరణ అవుతాడు. అటువంటి వారి ప్రేరణతోనే నేటికి భరత జాతి సరికొత్త అర్జునుల్ని ఎప్పటికప్పుడు కురుక్షేత్ర రణరంగంలోకి దింపుతూనే ఉంది. 1947 తరువాత రాజులు రాజ్యాలు పోయాయి, కానీ రాజ్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, కురుక్షేత్రాలు మాత్రం ఆగలేదు. అందుకే కాలానికి తగినట్టుగా కృష్ణ బోధ కూడా కొత్త రూపం దాల్చింది. స్వాతంత్రానికి పూర్వం పృథ్వీరాజ్ చవాన్ మొదలు ఝాన్సీ లక్ష్మీబాయి దాకా, భగత్ సింగ్ మొదలు సుభాష్ చంద్రబోస్ దాకా భరతమాతకు రక్త తర్పణం చేసిన నిజమైన కర్మయోగ మహావీరులు ఎందరెందరో. వారిలో ఇప్పుడు మనం ముగ్గురి గురించి తప్పక మాట్లాడుకోవాలి. కర్మణ్యే వాధికారస్తే అంటూ ఊరికే శ్లోకం వల్లెవేయటం కాకుండా ఆ కృష్ణ బోధను తమ జీవితాల ద్వారా జాతి అనుభవంలోకి తెచ్చారు. శ్రీకృష్ణుని భగవద్గీతకు మొదటి తార్కాణం అటల్ బిహారీ వాజ్పేయి హిందూ ద్వేషమనే జడివానతో మన దేశ రాజధాని ఢిల్లీ దశాబ్దాల పాటు కొట్టుకుపోతుంటే నిర్భయంగా ధర్మఛత్రాన్ని ధరించి నిలిచిన ధీరుడు. ఒక పార్టీ, ఒక కుటుంబానికే సొత్తుగా మారిన భారత ప్రధాని పీఠాన్ని 3 సార్లు ముట్టడించాడు. అణుబాంబుని సైతం పరీక్షించి దేశ పరిరక్షణ కోసం ఎంతవరకైనా సిద్ధమని పోఖ్రాన్ దద్దరిల్లేలా ప్రకటించారు. భారత జాతి సత్తా చాటారు. తన పేరులోనే కృష్ణుడిని ప్రతిష్ఠించుకున్న మన ఆధునిక భారత రథసారథి లాల్ కృష్ణ అద్వానీ వాజ్పేయి క్షేత్రాన్ని పరిపాలిస్తే అద్వానీ క్షేత్రాన్ని కణకణ మండించారు. 1992 డిసెంబర్ 6న కూలింది ఒకానొక కట్టడం కాదు, 100 ఏళ్ల భరతమాత గుండెలపై తిష్టవేసిన పాపిష్టి జ్ఞాపకం. అద్వానీ రథయాత్ర చక్రాల చప్పుళ్లతో నిద్రిస్తున్న హైందవ జాతికి మెలకువ వచ్చింది, ఒళ్ళు విరిచింది. కృష్ణ బోధన విన్న అర్జునుడిలాగా యుద్ధానికి సిద్ధమయ్యింది. కృష్ణుడు చెప్పినట్టు వాజ్పేయి యుద్ధం చేశారు. అద్వానీ శత్రువుల గుండెల్లో భయాన్ని రాజేశారు. దశాబ్దాలుగా ఈ దేశాన్ని అంతర్గతంగా పీడిస్తున్న వారిని అంపశయ్యకు చేర్చిందెవరో అతడే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 2014లో ఆయన చేసింది ప్రమాణం కాదు, శపథం. ఆయన చేపట్టింది పదవి కాదు, వేలిపై ఆకాశానికెత్తింది ఆధునిక భారతదేశమనే గోవర్ధనం. ప్రపంచపు 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రస్తుతం భరతమాత విజయ విలాసం చేస్తోంది. అంతకంటే ముఖ్యంగా
అయోధ్య బాలరాముడు మన నమోచేత నమస్సులు స్వీకరించి ప్రాణ ప్రతిష్ఠ చేయించుకున్నాడు. నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇన్విటేషన్ కార్డు ఇచ్చిర్రా లేదా? కోపం వస్తలేదా వాళ్ళు రిజెక్ట్ చేస్తే? వాళ్ళు రాలేరు కదా రాముల వారి గుడికి, వచ్చిర్రా రామని చెప్పేసిర్రు కదా. ఎంత ధైర్యం రా మీకు? మా రాముల వారు నడిచిన నేల మీద నడుచుకుంటా, మా ఉప్పు తినుకుంటా, మా తిండి తినుకుంటా ఎట్లా రారా మీరు? మళ్ళీ గీతలో భగవంతుడు చెప్పిన క్షాత్రం వద్దకే తిరిగి వద్దాం. మన మోదీ గీతని అక్షరం అర్థం చేసుకున్న కర్మయోగి. అందుకే గీతని గ్రహించిన ఆయన గీత దాటమని సైన్యానికి ఆజ్ఞనిచ్చాడు. దాని ఫలితమే కౌరవ సంతానం లాంటి పాకి జిహాదీ ఉగ్రవాదుల గుండెల్లో పేలిన అనేకానేక బాంబులు. 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పింది మధ్యలో మన చేత మరపించబడింది. మోదీ మరోమారు మారుమోగేలా చేసింది ఆ సర్జికల్ స్ట్రైక్సే, ఆ బాలాకోటు బాంబు దాడులే, ఆ అనాది సనాతన అజేయమైన క్షాత్రమే. శత్రుదేశంపై దాడి చెయ్యడమే చేతకాని మన 70 ఏళ్ల సదరు భారతీయ పాలకులకి మోదీకి మధ్య ఒక ప్రధానమైన తేడా ఉంది. అది ఇక్కడుంటున్న మనకి కాదు, పాకిస్తాన్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా తెలుసు. అభినందన్ అనే ఒకే ఒక్క వీర సైనికుడి కోసం మోదీ అత్యాధునిక మిసైల్స్ ఎక్కువ పెట్టించాడు. గతంలో మన సైనికుల తలలు నరికిన పాకిస్తాన్కే నుదుటన చెమటలు పట్టించాడు, పైనుండి కింద దాకా వణికించాడు. మోదీ ఫోన్ ఎత్తకుండా పాటించిన ఆనాటి మౌనం పక్క దేశం గుండెల్లో 100 బాంబులు ఒకేసారి పేలిపోయేలా చేసింది. కృష్ణుడు గీతలో బోధించిన క్షాత్రం ఇదే. ధర్మం కోసం క్షాత్రం, క్షాత్రమే ఏకైక ధర్మం. మేక్ ఇన్ ఇండియా అన్నా, ఆత్మనిర్భర్ భారత్ అన్నా నమో లక్ష్యం భరతమాత భద్రతే. అందుకోసం సొంత నేలపైన భారతీయ శాస్త్రవేత్తలతో అగ్ని మిసైల్స్, బ్రహ్మోస్ క్షిపణులు, తేజస్ యుద్ధ విమానాలు సిద్ధం చేయిస్తాడు. విదేశాల నుండి రఫేల్స్ రప్పిస్తాడు. అమెరికా నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తాడు. అదే సమయంలో అనేక ఇతర దేశాలకు మన అమ్ముల పొదిలోంచి అస్త్రాల్ని ఎగుమతి చేస్తూ యుద్ధానికి సిద్ధమని చైనా డ్రాగన్ కు చెప్పకనే చెబుతాడు. ఆయన ఓ చేత్తో రాజకీయం చెయ్యగలడు, రణరంగంలో విజయం సాధించగలడు కూడా. అందుకే ఆయన దీపావళి వస్తే సరిహద్దు వీరుల వద్దకి వెళ్ళిపోతాడు. బొమ్మ తుపాకీ నాయకులకి ఆయన భిన్నం. నిజమైన గన్నులు పట్టుకునే ఘనమైన జవాన్లతో పండగ చేసుకోవడం మన మోదీ క్షాత్రపూరితమైన దేశభక్తికి నిదర్శనం. అంతిమంగా భారతీయ సనాతన సనూతన సమున్నత క్షాత్రం సగర్వ కాషాయ ధ్వజంతో సాక్షాత్కరిస్తే అదే మన మోదీ. ఆయన మళ్లీ అధికార పీఠమనే కమలాన్ని సొంతం చేసుకోవటం అత్యంత సహజం. కానీ మన మోదీ కంటే ఎక్కువగా మనందరికీ ఆయన 3వ ప్రధాని కావటమే అత్యవసరం. యుద్ధం మొదలయ్యింది. ప్రతి ఒక్కరూ మోదీ అవ్వాలి. దేశం ధర్మం మాదంటూ పదపదమంటూ కథన రంగంలోకి కదలాలి. అందుకు ఏం చెయ్యాలి? ధర్మం కోసం 56 అంగుళాల ఛాతిని విరిచి శత్రువులకి అడ్డుగా నిలిచే నమో అనే నరసింహుడికి మన ఓట్లను నైవేద్యాలుగా నివేదించాలి. దానితో పాటు ఇంకా ఎన్నో చెయ్యాలి. ఆ కర్మయోగానికి పూనుకునేందుకే ధర్మనిష్టతో కృష్ణ ధర్మ పరిషత్ శంఖారావం చేస్తోంది. కృష్ణ ధర్మ పరిషత్ స్థాపించినందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క కృష్ణ ధర్మ పరిషత్ అనేది మన ధర్మాన్ని కాపాడేదానికి, ధర్మంగా ఈ సమాజంలో యువతను తట్టి లేపడానికి, ఈ సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలి, యువత ముందుకు రావాలనేటువంటి ఒక తలంపుతో వారు ప్రారంభించినటువంటి కృష్ణ ధర్మ పరిషత్ తప్పకుండా నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. భగవద్గీత అంటే మనిషి చచ్చినప్పుడు వినబడే శోకాల గీత కాదు.
మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసే 700 శ్లోకాల గీత. అణుబాంబుని కనుగొన్న ఓపెన్హైమర్ పై కృష్ణ గీత ప్రభావమెంతో మనకు తెలిసిందే. ఐన్స్టీన్ మన వాంగ్మయం చదివే తన ఐడియాలన్నీ ఆవిష్కరించాడు. సైంటిస్టులే కాదు, హాలీవుడ్ లో వినోదాన్ని పంచే జూలియా రాబర్ట్స్ మొదలు విల్ స్మిత్ వరకు ఎందరెందరో పాశ్చాత్య నటులకి కూడా మన కన్నయ్యే పరమ గురువు. గీతను చదివి వ్యాపార కిటుకులు పట్టేసిన వెస్టర్న్ కుబేరులు కూడా బోలెడు మంది ఉన్నారు. మార్క్ జూకర్బర్గ్ ఆ కోవలోని వాడే. మదర్ ఆఫ్ ఆల్ బుక్స్ లాంటి భగవద్గీతను చదివిన ఎవ్వరిపై అయినా ఆ మహాగ్రంథం తన మార్కు చూపకుండా ఉంటుందా? మేనేజ్మెంట్ పాఠాలు మొదలు మోక్షం దాకా గీతమాత ప్రసాదించనిది ఏముంది? అయినా దేశ దేశాల వారు మన వద్దకొచ్చి ఆ గీత సరోవరంలోని అమృతం తాగి వెళుతుంటే మనం పాశ్చాత్య నాళాల్లో మునిగి తేలుతున్నాం. భగవద్గీతను అంతిమ యాత్రలకు పరిమితం చేస్తూ అంతరంగంలోకి తొంగి చూసుకోకుండా అంధకారంలో మగ్గుతున్నాం. అటువంటి గుడ్డితనాన్ని భారతీయులకు దూరం చెయ్యటమే మా కృష్ణ ధర్మ పరిషత్ ఏకైక లక్ష్యం. కృష్ణుడు బోధించిన కర్మయోగాన్ని అమలు చేస్తూ ఈనాటి భారతీయుల్లో ఆనాటి క్షాత్రాన్ని కణకణంలోనూ రాజేయటం కోసం కృష్ణ ధర్మ పరిషత్ ప్రధానంగా ఆలయాల మీద దృష్టి పెట్టబోతోంది. మొఘలుల కాలం నాటి విచ్ఛిన్నమైన పురాతన ఆలయాలు దత్తత తీసుకొనబడతాయి. వాటికి పునర్వైభవం తేవటం కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన ఆశయం. ఆలయాలకు అనుబంధంగా భగవద్గీత పాఠాలు నిస్వార్థంగా నిర్వహించబడతాయి. గో ఆధారిత వ్యవసాయం చెయ్యబడుతుంది. దానివల్ల వచ్చే ఆదాయం లాభాపేక్ష లేకుండా నో ప్రాఫిట్ విధానంలో దేశ ధర్మ దేవాలయ గోసేవకు వినియోగించబడుతుంది. గోమాత భారం కాదు, వరమని నిరూపించడమే మా లక్ష్యం. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగే ఆలయాల్లో పలుకులు మాత్రమే కాదు, పటుత్వం కూడా పుష్కలంగా ఉంటుంది. పిల్లలు యువతకు కలరియ పట్టులో శిక్షణనివ్వడం జరుగుతుంది. కలరి విద్యకు పరశురాముడు ఆద్యుడు. ఆయన నుండి మొదలై పరంపరగా కొనసాగుతోంది కేరళ ప్రాంతంలో. అటువంటి పురాతన సనాతన కలరియ పట్టును అందరికీ, ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాల హిందూ బంధువులందరికీ దగ్గర చెయ్యడమే కృష్ణ ధర్మ పరిషత్ లక్ష్యం. ఇక 500 ఏళ్లుగా మన తాత ముత్తాతలు మొదలు మన వరకు కోటాను కోట్ల హిందువులు నిరీక్షించిన అత్యంత చారిత్రాత్మకమైన జాతీయ కళ అయోధ్యలోని భవ్య రామ మందిరం. అక్కడ కాలు మోపటం, బాలరాముని దర్శనం చేసుకోవడం ఈ తరంలోని భారతీయుడి జీవితకాల తపస్సు. దాన్ని విజయవంతం చెయ్యటం కోసం కృష్ణ ధర్మ పరిషత్ 5 ఏళ్ల కాలంలో 5 లక్షల మందిని స్వామి పాదాల చెంతకు చేర్చను. కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక సొసైటీ ఫామ్ చేసినాం మేము. దాని ద్వారా మిత్రులారా జాగ్రత్త వినండి, దాని ద్వారా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి 5 లక్షల మందిని మేము అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు ఇక కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన సైన్యం విషయానికి వద్దాం. పరిషత్ కో అడ్వైజర్ గా వ్యవహరిస్తారు రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్. అపార అనుభవం, అసామాన్య జ్ఞానం కలిగిన ఆయన కలియుగ విదురుడై మనకు నీతిని రీతిని సలహాల రూపంలో సమయోచితంగా అందిస్తారు. ఆ లక్ష్మణ విదుర నీతి మార్గదర్శనంలో మన కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు అభినవ అర్జునుడు మన అభిషేక్ గౌడ్ ధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అలాగే అర్జునుడి అమ్ముల పొదిలో కొన్ని దివ్యమైన పాశుపతాస్త్రాలు రామ్ యాదవ్, అగ్రజ, శివారెడ్డి, అశోక్ పేర్లతో సంసిద్ధంగా ఉన్నాయి. కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి అయిన మన రామ్ యాదవ్ది భీమసేనుని పోలిన సాహసం, ఉపాధ్యక్షులు అగ్రజులది ధర్మరాజు వంటి ధార్మిక వ్యక్తిత్వం, కార్యదర్శులు శివారెడ్డి, అశోకులు, నకుల సహదేవులు వంటి కార్యసాధకులు. దేశమనే క్షేత్రం, ధర్మమనే క్షాత్రం, ఈ రెండే మన దీపస్తంభాలుగా సుదీర్ఘ సనాతన ప్రయాణానికి సిద్ధమయ్యింది. ఆ క్రమంలో పిరికితనాన్ని భారతీయుల్లోంచి పెరికి పారేయటమే లక్ష్యంగా
పోరు కొనసాగించనుంది కృష్ణ ధర్మ పరిషత్. ఆ పోరు ఎవరి మీద? అల్-ఖైదా ఉగ్రవాది మొదలు అవసరం వస్తే ఎవరి మీదనైనా. ఆర్టికల్ 370 రద్దుని ఇప్పటికీ అంగీకరించని మన ఇంటి దొంగలు మొదలు అయోధ్య రామాలయాన్ని అడ్డుకునేందుకు కోర్టులో తమ లాయర్లని మోహరించిన దగుల్బాజీ పార్టీలు, వాటి నేతల దాకా ఎందరితోనైనా కాశ్మీరులో హిందువుల్ని వెళ్లగొట్టి మగవారిని చంపి హిందూ స్త్రీలను అవమానించి నిలువున నరికిన నరరూప రాక్షసుల సంతతితోటి, వారి సానుభూతిపరులైన సంతతోటి కృష్ణ ధర్మ పరిషత్ కురుక్షేత్ర సంగ్రామం కొనసాగుతూనే ఉంటుంది. మన తక్షణ కర్తవ్యం గీతను తెలుసుకోవటం. మన క్షణ క్షణ సంకల్పం భయమనే అడ్డుగీతను దాటేస్తూ దాన్ని శాశ్వతంగా చెరిపేయటం. మన నిరంతర లక్ష్యం అంతరంగ శత్రువులు మొదలు అంతర్జాతీయ శత్రువుల దాకా ఎవరూ గీతని దాటే సాహసం చెయ్యకుండా భయాన్ని సృష్టించటం. శత్రువుల గుండెల్లోని ఆ భయాన్నే మన మనసుల్లోని క్షాత్రమంటాడు గీతాచార్యుడు. ఆ క్షాత్రమే కృష్ణ ధర్మ పరిషత్ ఏకైక ప్రతిజ్ఞ. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఏ విధంగానైతే కౌరవుల మీద లక్షల బాణాల వాన గురిపించి క్షత్రియ పరాక్రమం అంటే రుచి చూపించిన ఆ క్షత్రియుణ్ణి, ఆ అర్జునుణ్ణి తట్టి లేపుతా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. హిందూ, ముస్లిం, సిక్కి, సాయి భాయ్ భాయ్ లాగా బతుకుదాం, కలిసి బతుకుదాం, బంగారం లాగా బతుకుదాం. ఎట్టి పరిస్థితులలో మనం కొట్లాడుకోవద్దు. ఇది రామరాజ్యం, బంగారు భవిష్యత్తు ఉంటుంది మనకి, అంత మంచి జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. भारत माता की, भारत माता की, वंदे 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 वंदे